నల్గొండ జిల్లా మిర్యాలగూడ లక్ష్మీ కళ్యాణ మండపంలో ది మిర్యాలగూడ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం నూతన కార్యవర్గ పదవి ప్రమాణ స్వీకార మహోత్సవం విజయవంతంగా నిర్వహించబడింది. అసోసియేషన్ అధ్యక్షుడిగా కొంపెల్లి గోవర్ధన్, ఉపాధ్యక్షుడిగా చిత్రాల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా కర్నాటి శ్రీధర్, కోశాధికారిగా నర్లమిట్ల నరేష్ యాదవ్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా మహమ్మద్ రషీద్, మిగతా ప్యానెల్ సభ్యులు పదవి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో నల్గొండ ఏడీ రవికుమార్, మిర్యాలగూడ డిఐ సంపత్ కుమార్, డిఐలు సురేందర్, గోవింద్ సింగ్, దేవేందర్ రెడ్డి, శ్రీకాంత్, వరప్రసాద్, దేవరాయిలు, టీటీసీడీఏ ప్రెసిడెంట్ ఆర్ శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ కె శ్రీనివాస్, కోశాధికారి రాజు, ఏఐఓసీడీ జాయింట్ సెక్రటరీ చంద్రశేఖర్, మెంబర్లు కృష్ణకుమార్, మృత్యుంజయ రెడ్డి, టీఎన్డీసీడీఏ ప్రెసిడెంట్ పరమాత్మ, జనరల్ సెక్రటరీ గోవర్ధన్, ట్రెజరర్ సిహెచ్ వెంకటేశ్వర్లు, సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు హనుమంతరావు తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. మెడికల్ రంగం కూడా ప్రజల ప్రాణాలు కాపాడే వైద్య రంగంలో ఒక భాగంగా గుర్తించాలన్నారు. అందుకే దాన్ని పూర్తి స్థాయిలో వ్యాపార దృక్పథంతో కాకుండా సేవా రంగంగా కొనసాగించవలసిన అవసరం ఉందన్నారు. నాసిరకం మందులు కాకుండా ప్రజలకు నాణ్యమైన మందులు నిర్దేశించిన ధరల ప్రకారం విక్రయించాలని సూచించారు. అనంతరం ది మిర్యాలగూడ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ నూతన అధ్యక్షులు కొంపెల్లి గోవర్ధన్ మాట్లాడుతూ తమ ప్యానెల్ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా అందరికీ అందుబాటులో ఉండి పనిచేస్తామన్నారు. మెడికల్ షాప్ నిర్వహణలో ఎదురయ్యే ఇబ్బందులను, లైసెన్స్ రెన్యువల్ తదితర సమస్యల పరిష్కారం కోసం డాక్టర్స్ కాలనీలో ఒక సేవా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. మూలం నుంచి మిర్యాల డివిజన్ మెంబర్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇది సర్వసభ సమావేశానికి మరియు ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఇచ్చేసిన అధికారులకు కూడా మరియు నల్గొండ డిస్టిక్ అసోసియేషన్ మెంబర్స్కి కూడా ధన్యవాదాలు. సభాధ్యక్షులు కొంపెల్లి గోవర్ధన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మన ఏఓసిడి మెంబర్ శ్రీ కృష్ణకుమార్ గారు, అధ్యక్షులు శ్రీ పరమాత్మ గారు, ప్యానల్ని పేరు పేరుగా పిలుస్తున్నాను. అందరూ వేదిక నుంచి కోరుతున్నాను. అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శి కోశాధికారి మరియు ఉపాధ్యక్షుడు ఆర్గనైజింగ్ సెక్రటరీ చేసుకుంటున్నాం. అందులో భాగంగా అధ్యక్షుడు బోధనగా చేయించబోతున్నాను. గోవర్ధన్ అనే నేను 13/8/2025 తేదీన నిర్వహించిన ఎన్నికల్లో మిర్యాలగూడ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నిక కాబడిన నేను మిర్యాలగూడలోని కెమిస్టుల సమస్యల పరిష్కారానికి కార్యక్రమాల రూపకల్పన చేసేందుకు మరియు వారి సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయగలనని మిర్యాలగూడ కెమిస్ట్ సంఘ నిబంధనలకు అనుగుణంగా సంఘ కార్యక్రమాల
వచ్చినటువంటి సిహెచ్ 13/8/2020 తేదీన నిర్వహించిన ఎన్నికలలో మిర్యాలగూడ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఎన్నిక కాబడిన నేను మిర్యాలగూడలోని కెమిస్టుల సమస్యల పరిష్కారానికి కార్యక్రమాల రూపకల్పన చేసేందుకు మరియు వారి సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయగలని మిర్యాలగూడ కెమిస్ట్ సంఘ నిబంధనలకు అనుగుణంగా సంఘ కార్యక్రమాలను సజావుగా సక్రమ పద్ధతిలో పారదర్శకంగా త్రికరణ శుద్ధితో నిర్వహించగలనని విధి నిర్వహణలో ఎలాంటి పక్షపాతం లేకుండా చట్ట పరిధిలో విధులు నిర్వహించగలనని నా మనస్సాక్షిగా ప్రమాణం చేయ కర్ణాటక శ్రీధర్ అనే నేను 13/8/2025 తేదీన నిర్వహించిన ఎన్నికలలో మిర్యాలగూడ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ కార్యదర్శిగా ఎన్నిక కాబడిన నేను మిర్యాలగూడలోని కెమిస్టుల సమస్యల పరిష్కారానికి కార్యక్రమాలను రూపకల్పన చేసేందుకు మరియు సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయగలనని మిర్యాలగూడ కెమిస్ట్ సంఘ నిబంధనలకు అనుగుణంగా సంఘ కార్యక్రమాలను సజావుగా సక్రమ పద్ధతిలో పారదర్శకంగా త్రికరణ శుద్ధితో నిర్వహించగలనని విధి నిర్వహణలో పక్షపాతం లేకుండా చట్ట పరిధిలో విధులు నిర్వహించగలనని నా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నరేష్ యాదవ్ని నేను 13/8/2025 తేదీన నిర్వహించిన ఎన్నికల మిర్యాలగూడ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ కోశాధికారిగా ఎన్నుకోబడిన నేను మిర్యాలగూడలో కెమిస్ట్ సోదరుల సమస్యల పరిష్కారానికి కార్యక్రమం రూపకల్పన చేసేందుకు మరియు వారి సర్వసౌకర్యం కృషి చేయగలను. మిర్యాలగూడ కెమిస్ట్రీ నందు నిబంధనల అనుగుణంగా సంఘ కార్యక్రమాలకు సజావుగా సక్రమంగా పద్ధతిలో పారదర్శకంగా త్రికరణ శుద్ధితో నిర్వహించాలని విధి నిర్వహణలో పక్షపాతం లేకుండా చట్ట పరిధిలో నిధులు నిర్వహించబడాలని నా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మిర్యాలగూడ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎన్నిక కాబడిన నేను మిర్యాలగూడలోని కెమిస్టుల సమస్యల పరిష్కారానికి కార్యక్రమాలు రూపకల్పన చేసేందుకు మరియు వారి సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయగలని మిర్యాలగూడ కెమిస్ట్ సంఘ నిబంధనలను అనుగుణంగా సంఘ కార్యక్రమాలకు సజావుగా సక్రమ పద్ధతిలో పారదర్శకంగా త్రికరణ శుద్ధితో నిర్వహించగలని విధి నిర్వహణలో పక్షపాతం లేకుండా చట్ట పరిధిలో విధులు నిర్వహించగలని నా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ముఖ్యంగా మన యొక్క టీం సభ్యులందరినీ గెలిపించిన కెమిస్టులందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీంట్లో ఏం రుజువైందంటే కెమిస్టుల యొక్క ఐక్యతే మన యొక్క గెలుపుకు నాందని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మనం ఎంతో కృషి చేసినాం, ఎంతో పోరాడినాం. లాస్ట్కి మీ పోరాటం ఒక ఎన్నికల ద్వారా మా యొక్క 5గురిని కూడా గెలిపించినందుకు మీ కెమిస్టులు అందరికీ కూడా ఎంతో రుణపడి ఉన్నానని ప్రతి కెమిస్ట్రీ కూడా పేరు పేరున శిరస్సు వచ్చి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిర్యాలగూడ పట్టణంలో కెమిస్టుల కొరకు ఒక సర్వీస్ సెంటర్ని కూడా మన డాక్టర్స్ కాలేజ్లో ఏర్పాటు చేయబడినది. ఈ సర్వీస్ సెంటర్లో ప్రతి ఒక్క కొత్త లైసెన్సులు కానీ, రెన్యూవల్స్ కానీ, షిఫ్టింగ్లు కానీ, గోడౌన్ లైసెన్స్ కానీ ఏదైనా సరే మనం ఈ లైసెన్సుల కొరకు కూడా మనం ఒక సర్వీస్ సెంటర్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మందుల వ్యాపారులు పాటించవలసిన విధి విధానాలను కూడా మనం ఒకసారి తెలుసుకుందాం. దృక్పథంతో కూడా కూడిందని కెమిస్ట్రీ సోదరులకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన 1940 డ్రగ్ అండ్ కాస్మెటిక్ యాక్ట్
65(2) ప్రకారం ఫార్మసిస్టు పర్యవేక్షణలో మాత్రమే మందుల అమ్మకం జరపవలెను. కావున ప్రతి మెడికల్ షాప్ నిర్వాహకులు ఫార్మసిస్టులను పూర్తి సమయం అందుబాటులో ఉంచుకోగలరని ప్రతి ఒక్క కెమిస్ట్రీ పేరున తెలియజేస్తున్నాను. అదేవిధంగా H1, TB మరియు నార్కోటిక్స్ డ్రగ్స్ డాక్టర్ యొక్క ప్రిస్క్రిప్షన్ ద్వారా బిల్లు చేసే అమ్మకం జరపవలెను. అట్టి వివరాలను H1 రిజిస్ట్రేషన్లు విధిగా పొందుపరచవలను మరియు నార్కోటిక్ డ్రగ్స్ ప్రత్యేక స్లిప్లో భద్రపరచగలరని కెమిస్ట్లకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఇవన్నీ కూడా మనం తప్పనిసరిగా పాటించాలి. మనం పాటిస్తూ మన యొక్క అసోసియేషన్ గౌరవిస్తూ ఒక అధికారుల యొక్క మన్ననను కూడా పొందాలని నేను కెమిస్ట్లకు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆపరేటర్ మస్ట్ అండ్ షుడ్ కాకుండా కూడా సిపి పర్సన్ కూడా తప్పనిసరిగా దాని మీద సంతకం పెడితే మనకు వ్యాలిడిటీ ఉంటుంది, గౌరవం ఉంటుందని కూడా మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. ప్రతి 2 రోజులు బిల్లు ద్వారా చేసి అట్టి బిల్లులను ఫైల్లో భద్రపరిచి డ్రగ్ డిపార్ట్మెంట్ వారి తనిఖీ సమయంలో అందుబాటులో ఉండవలను. మన దగ్గర డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు మనం అప్పటికప్పుడు మాట్లాడుతున్నాం. దయచేసి అట్లా కాకుండా ఏ మందు కావద్దు, ఈ మందు కొనుగోలు ఏ ఖరీదు చేసిన బిల్లుని కూడా నెల వైజ్గా ఒక ఫైల్ను ఏర్పాటు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా మనకు హోల్సేల్ నుంచి వచ్చిన మందులని మనం ర్యాంకులో వేసుకుంటున్నాం, కానీ మనకు వచ్చిన బ్యాచ్ నెంబర్ ఏంది, మనకు వచ్చిన ఇన్వాయిస్ల బ్యాచ్ నెంబర్ ఏంది అన్నది కూడా మనం ఒకసారి సర్చ్ చూసుకోవాలి. కెమిస్టు నూతనంగా తీసుకున్న డ్రగ్ లైసెన్స్ అయిపోయింది, గతంలో తీసుకున్న డ్రగ్ లైసెన్స్ కెమిస్ట్రీ అయిపోయింది, కంపల్సరీగా డిస్ప్లే చేయాలి. మనకు అధికారం దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు తోలాడతాం, బాబుని డ్రగ్ లైసెన్స్ ఆడుతుంటే ఆ పెట్టెలన్నీ తోలాడతాం, ఆ డాక్టర్లన్నీ పాటించకపోతే మనం ఫ్యూచర్లో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మనకు అధికారులకు మనం మార్గదర్శకంగా ఉండాలి తప్ప మనం అధికారులు తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా మీరు తెలియని అడ్రస్ గల డిస్ట్రిబ్యూటర్ల వద్ద ఖరీదు చేయొద్దని తెలియజేస్తున్నాను. అసలు 20% ఎట్లా వస్తుందండి? మనం మెడిసిన్ తీసుకొని మోసపోవద్దని ప్రతి ఒక్క కెమిస్ట్రీ కూడా ఇది నిక్కి ఒక్కడికి చెప్తున్నాను. కంప్యూటర్ బిల్ ఇస్తారని నేను డూప్లికేట్ కాపీ కూడా ప్రింట్ ఉండే విధంగా ఉండాలని ప్రతి ఒక్క కెమిస్ట్రీ కూడా పేరు ధన్యవాదాలు. నూతన బాడీకి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. నేను చెప్పేది ఏం లేదు, గవర్నర్ గారు అంతా చెప్పేశారు ఏముండాలి ఏముండదు అనేది అంతా చెప్పేశారు. సో అవన్నీ మీరు పాటిస్తే సరిపోతుందండి. గవర్నర్ గారు మీరు అసోసియేషన్ బాధ్యులంతా కూడా కొంచెం అవి పాటించేలాగా చూస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఒక రాజ్యం ఫెయిల్ అయిపోయింది, శత్రువుల చేత ఆక్రమించబడింది అంటే దానికి కారణం ఆ రాజు, ఆ రాజ్యంలో ఉన్నటువంటి మంత్రులు, అధికారులు, అంతే కదా. ఎందుకంటే మన వ్యూహం ఎలా ఉండాలి, మన రాజ్యాన్ని రక్షించుకునేలాగా ఉండాలి. గుర్తుపెట్టుకో, మీకు తాత్కాలిక ప్రయోజనాలు కావాలన్నా, శాశ్వత ప్రయోజనాలు కావాలన్నా, ట్రేడ్ బాగుండాలా, మీరు బాగుండాలా చూసుకోండి. మనము లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ గడ్డి వర్షాలు తగ్గిపోగానే ఏమవుతుంది, గడ్డి ఎక్కడ పెరుగుతుందా? పెరగదు, చచ్చిపోతుంది, ఎండిపోతుంది. కానీ వృక్షాలు ఉన్నాయనుకోండి, అవి ఎండాకాలం చూసుకోవాలి. అంటే షాప్ నీట్గా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, మన ఇల్లు. సో మీరందరికీ మరొకసారి ఇక్కడికి విచ్చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఎలక్ట్ అయిన బాడీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు మా ఆర్ఎంపీ అసోసియేషన్ నుంచి జరపడం జరుగుతుంది. ప్లస్ పరమాత్మ గారు మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అన్ని జిల్లాల మీద నల్లగొండ జిల్లా మంచిగుందని నేను అభినందిస్తున్నాను. ఎందుకంటున్నానంటే మిగతా జిల్లాలో మేము స్టేట్ వైజ్గా తిరుగుతున్నాం, కరీంనగర్, ఖమ్మం ఇవన్నీ తిరిగితే ఇక్కడున్న కెమిస్ట్రీలు కానీ డిఏలు కానీ ఇవన్నీ కూడా సరైన నిర్వర్తిస్తున్నారని కూడా సభాముఖంగా మరోసారి చెప్పక తప్పదని నాకు అనిపిస్తుంది. ఆ విషయం మీకు అందరికీ తెలియజేస్తున్నాం. వారికి కూడా ఈ గవర్నర్ గారి సూచనలు తప్పకుండా మొదటి ఆదివారం పెడుతున్నాం సార్. మన డిఏ గారిని కూడా ఒకసారి పంపించండి, వారికి కూడా సరైన సూచనలు విన్నవించుకుంటూ మొబైల్ గవర్నర్ గారు, శ్రీనివాస్ గారు, శ్రీధర్ గారు, నాట్యాల గారు, మరియు రషీద్ గారు, వీళ్ళకి అర్థంగా తెలుస్తూ ఇక్కడ ఉన్న పరిస్థితులు మాకు కూడా అవగతమై ఉంటాయి. ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మాకు క్లియర్గా తెలుస్తుంది. ఇంకొద్దిగా ఎక్కువ కట్టడి చేసుకోగలము అనే వ్యాపారం కట్టడి కరెక్ట్ వేలో పెట్టగలం అనే కాన్ఫిడెన్స్ మాకు ఉంటుందండి. మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా మీకు మంచి టీం ఉంది, మంచి ఆఫీసర్స్ ఉన్నారు. మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా మీరు డైరెక్ట్ మాకు విన్నవించుకోవచ్చు. ముఖ్యంగా అబార్షన్ కిట్స్ అంటే ఎంటీపీ కిట్స్, ఈ అబార్ట్ పేషెంట్స్ డ్రగ్స్ అనేవి
జాగ్రత్తగా మా టాప్ ప్రయారిటీ ఉన్న అంశం. ఎందుకు అంటే ఒక మనిషి ప్రాణంతో ముడిపడి ఉన్న అంశం కాబట్టి. ఎంటీపీ కిట్స్ మీరు సేల్ చేయదలుచుకుంటే కేవలం క్వాలిఫైడ్ గైనకాలజిస్ట్ డీజీఓ గారి ప్రిస్క్రిప్షన్ మీద ఆ ప్రిస్క్రిప్షన్ కాపీ మీ దగ్గర పొందుపరుచుకొని, అది జిరాక్స్ పొందుపరుచుకొని ఆ ప్రిస్క్రిప్షన్లు కూడా క్లియర్గా వాళ్ళు రాస్తారు. కోటలి గోవర్ధన్ గారు, జిల్లాల శ్రీనివాస్ గారికి కూడా నల్గొండ జిల్లా కంట్రోల్ డిపార్ట్మెంట్ నుంచి శాఖ తరఫున అభినందనలు తెలియజేస్తూ, ప్రజలకు నాణ్యమైన మందులు నిర్దేశించబడినటువంటి ధరలకే అమ్మాలా, అది మన ముఖ్య ఉద్దేశం. ప్రజలు లేని ప్రభుత్వం లేదు, కెమిస్టులు లేని డ్రగ్ డిపార్ట్మెంట్ లేదు. ఆ పక్క కెమిస్టు, ఈ పక్క డ్రగ్ డిపార్ట్మెంట్ మందులు నిర్దేశించబడినటువంటి ధరలకి అందుబాటులోకి వస్తాయి. ఈ జిల్లాలో పుట్టాం, ఈ జిల్లాకి సేవ చేసేటువంటి అవకాశం వచ్చింది. చాలా మంది కెమిస్ట్రీ డ్రగిస్ట్ ఉన్నారు, చాలా సంతోషం. జిల్లాలో మన వంతుగా మనం కృషి చేసి నాణ్యమైనటువంటి మందులు నిర్దేశించబడినటువంటి ధరలకే ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి అవకాశం మనకు భగవంతుడు కల్పించాడు. ఆ సేవలో మనం గత కండిషన్స్ అవన్నీ కూడా సంపర్కంగా చెప్పారు కాబట్టి సాగించకుండా. అయితే అసోసియేషన్ పని ఏమిటి అంటే, ఆ అసోసియేషన్లో ఉన్న చేయాల్సినటువంటి విషయాన్ని చేయించాలి. మనకు ఉన్నటువంటి నిబంధనల మేరకి మనం చేయాల్సినటువంటి పనిని, మరియు ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసినటువంటి మిగతా మెంబర్స్ అందరికీ కూడా వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఒక 45 సంవత్సరాల్లో మన కెమిస్ట్రీ అంతరించిపోతాడా అనే విధంగా సమస్య కనబడుతుంది. మరి దానికోసం మనం అప్డేట్ కావాలి అంటే ఉదాహరణకు ఒకప్పుడు నోకియా ఫోన్ ఉండేది, మరి దాంట్లో స్మార్ట్ ఫోన్ లేదు. కొత్త శాంసంగ్ అట్లాంటివి వచ్చినా కూడా నోకియా వాళ్ళు అప్డేట్ కాలేదు. స్కూటర్ కంపెనీ బజాజ్ ఉన్నప్పుడు హీరో వాళ్ళు వచ్చి అడిగితే వాడు ఒప్పుకోలేదు, బైక్ లేదు, స్కూటర్లు బాగా నడుస్తున్నాయి. మరి సైకిల్ పోయి హోండా వాళ్ళు పోయి హీరోతో టైప్ అయ్యి హీరో హోండా క్లిక్ అయింది. మీరు కూడా మీ షాపుల్ని బోర్డు మంచిగా పెట్టుకొని పబ్లిక్ కూడా ఇంటరాక్ట్ అవుతారు. మీరు అన్ని మీకు తెలుసు, ఇవన్నీ పాటించాలి. కాకపోతే మీ వ్యాపారం డెవలప్ చేసుకోవడానికి మీరు అపార్ట్మెంట్లు కనుక వాళ్ళని పరిచయం చేసుకొని వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ తీసుకొని మీరు ఒక గ్రూప్ లా క్రియేట్ చేయాలి. ఎందుకంటే షుగర్ బీపీ టాబ్లెట్స్ కనుక ఒక 10-15 మంది మనకైతే వచ్చారనుకోండి, సుమారు మనం నెలకు ఒక 15-20 వేలు అదే మందులు అమ్మవచ్చు. కాబట్టి మీరు కూడా బట్టలు కానీ, బంగారం కానీ, గేర్ కానీ, మొబైల్ కానీ చుట్టుపక్కల ఉన్న షాపులనే కొనండి. చైన్ షాపులలో అన్నింటినీ వెయిట్ చేద్దాం. మన చుట్టుపక్కల వ్యాపారాలు నడిస్తే మనకు నడిస్తే వాళ్ళకు నడుస్తాయి. కాబట్టి ఆన్లైన్ కూడా ఆల్ ఇండియా అసోసియేషన్ కూడా పనిచేస్తుంది. వాటి కోసం జిఎస్టీ కూడా ఇప్పుడు త్వరలో 5% రావడానికి ఆల్ ఇండియా అసోసియేషన్ పోరాడుతుంది. త్వరలో కూడా మెడిసిన్ అన్ని కూడా 5% రావచ్చు. ఎన్నికలు జరిగి ఒకే టీం వాళ్ళందరూ కలిసి ప్రమాణ స్వీకారం చేసుకొని మంచి ఆహ్లాద వాతావరణంలో ఈరోజు అందరం వేడుకలాగా చేసుకుంటాం. ఈ గ్రామంలో జిల్లా అసోసియేషన్ జిల్లాకు వారికి ఎంత ఉంటుంది. ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే, ఇందాక మన అవసరం తనిఖీ అధికారులు కానీ, గోవర్ధన్ గారు కానీ, ఏఓ సిబ్బంది కృష్ణకుమార్ గారు కానీ చెప్పిన ప్రకారంగా సమస్యలతో పాటు సమస్యలు ఏంటంటే అన్నింటికి పరిష్కారం మన దగ్గరే ఉంది. మనం ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు. కానీ కృష్ణకుమార్ గారు చెప్పినట్టు ఒక ప్రెగ్నెన్సీ కిట్ అమ్మిన దానికి 40 రోజులు జైల్లో ఉంటాం. మనకి ఒకటే కిట్ అమ్మిన 40 రోజులు అంటే దాంతో అంత పరిణామం ఉంటుంది. తను కూడా బహుశా ఊహించి ఉంటాడు. ఎన్నో ఇబ్బందులు అవుతా ఉన్నాయి. అదే క్రమంలో ఇప్పుడు గతంలో మన మీద కేసు ఓన్లీ డ్రగ్స్ డిపార్ట్మెంట్ మాత్రమే పెట్టే అవకాశం ఉండేది.
వీళ్ళందరూ కూడా ఎన్నుకోబడ్డాక వీళ్ళందరినీ కూడా మన అసోసియేషన్కు నామినేటెడ్ పోస్టులు వీళ్ళందరినీ కూడా ఎన్నుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. రవికుమార్ నేను మిర్యాలగూడ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్, మిర్యాల కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్. మీ పదవి పేరు చెప్పండి. ఎవరి పదవి పేరు వాళ్ళు చెప్పండి. మీ పదవి పేరు ఉపాధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు ఎన్నిక కాబడిన నేను మిర్యాలగూడలోని కెమిస్ట్ల సమస్యల పరిష్కారానికి కార్యక్రమాలు రూపకల్పన చేసేందుకు మరియు వారి సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయగలని మిర్యాలగూడ కెమిస్ట్ సంఘ నిబంధనలకు సజావుగా సక్రమ పద్ధతితో పారదర్శకంగా త్రికరణ శుద్ధితో నిర్వహించగలని విధి నిర్వహణలో పక్షపాతం లేకుండా చట్ట పరిధిలో విధులు నిర్వహించగలని నా మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను.